ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో టైల్స్ క్లీనర్ ఫార్ములా చేసి చూపించబోతున్నాను. మీరు ఎన్నెన్నో లిక్విడ్స్ వాడి విసిగిపోయి ఉంటారు, కానీ ఈ విధంగా చేసి చూడండి, మీరు వావనకి తప్పదు. దీనికైతే ముందుగా మీరు ఏదైనా ఒక చిన్న ప్లాస్టిక్ టిన్ తీసుకోండి. చేతికి ప్రొటెక్షన్గా గ్లౌస్ వేసుకోండి. మనకు ఈ కెమికల్స్ కొలవడానికి ఒక చిన్న వేయింగ్ స్కేల్ అయితే అవసరం అవుతుంది. ఇది మీకు ఆన్లైన్లో దొరుకుతుంది, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. దీంతో మనం కెమికల్స్తో పాటు ఇంట్లో ఉండే కిరాణా సరుకులు, కూరగాయలు కూడా కొలవచ్చు. సో ఫస్ట్ మనం అయితే 800 గ్రామ్స్ వాటర్ తీసుకోవాలి. ఇక్కడ మనం ప్యూరిఫైడ్ వాటర్ మాత్రమే తీసుకోవాలి. అది వాటర్ ప్లాంట్ నుంచి తెచ్చిన వాటర్ అయినా కావచ్చు, లేదా మీ ఇంట్లో ఉండే వాటర్ ప్యూరిఫైయర్ వాటర్ అయినా కావచ్చు. మీ ఇష్టం, ఏదైనా పర్వాలేదు. కానీ ట్యాపు, పైపు, మున్సిపల్ వాటర్ లాంటివి వాడకూడదు. తర్వాత మనం యాసిడ్ స్లర్రీ వేయాలి. ఇది చూడడానికి బ్లాక్ కలర్లో చిక్కగా ఉంటుంది. ఫోమింగ్కి అట్లాగే క్లీనింగ్ పర్పస్కి మనం ఎక్కువగా దీన్ని వాడుతూ ఉంటాము. సో ఇది ఒక 100 గ్రామ్స్ తీసుకోవాలి. ఈ కెమికల్స్ అన్నీ మీకు కెమికల్ షాప్స్లో చాలా ఈజీగా దొరుకుతాయి, తెచ్చుకోండి. మీ ఊర్లో కెమికల్ షాప్ ఎక్కడుంది అనేది నెట్లో సెర్చ్ చేసి చూడండి. లేదంటే ఫినాయిల్, యాసిడ్స్ అమ్మే షాప్స్ ఉంటాయి కదా, వాళ్ళని అడిగినా చెప్తారు ఎక్కడుంది అనేది. కాకపోతే ఇలా 100 గ్రాములు 200 గ్రాములు ఇమ్మంటే ఎవరు, లీటరు, కేజీలు లెక్కనిస్తారు. అయినా సరే తెచ్చుకోండి. ఇంకా మనం చాలా ఫార్ములాస్ చేస్తూ ఉంటాం కదా, వాటన్నిటికీ అయితే ఉపయోగపడతాయి. మీరు కలపడానికి ఏదైనా ప్లాస్టిక్ పైప్ కానీ చెక్క కానీ ఉపయోగించండి. అలాగే ఇక్కడ నేను 1 కేజీ లిక్విడ్కి కొలతలు చేసి చూపిస్తున్నాను. మీకు ఎక్కువ కావాలంటే ఈ కొలతలన్నీ రెట్టింపు చేసుకుని చేసుకోండి. కేవలం 3 అంటే 3 ఇంగ్రీడియంట్స్తో మనం ఈ పవర్ఫుల్ మ్యాజికల్ టైల్స్ క్లీనర్ అయితే చేసుకోవచ్చు. తర్వాత మనం కలపవలసింది యాసిడ్. ఇది మీకు కిరాణా షాప్స్లో కూడా దొరుకుతుంది. క్లీనింగ్కి అది మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా, అదే ఇది. ఇందులో HCl ఉంటుంది, అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ అన్నమాట. దీంతో మనం జాగ్రత్తగా ఉండాలి. చాలా పవర్ఫుల్ యాసిడ్. చర్మం మీద, కంటి దగ్గర పడకుండా జాగ్రత్తగా ఉండాలి. సో ఇది ఒక 100 గ్రామ్స్ తీసుకోవాలి. యాసిడ్ స్లర్రీ, HCl యాసిడ్, ఈ రెండింటి కాంబినేషన్లో టైల్స్ అయితే చాలా ఎక్సలెంట్గా క్లీన్ అయ్యి మెరుస్తూ ఉంటాయి, కొత్త వాటిలాగా. ఇలాంటి యూజ్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో చాలానే ఉన్నాయి, అవన్నీ చూడండి. మీకు నచ్చినవి, అవసరమైనవి తయారు చేసుకుని బోలెడు డబ్బు అయితే ఆదా చేసుకోవచ్చు. కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అట్లాగే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మీరు చేసే ఒక లైక్ మాకు మంచి సపోర్ట్గా ఉంటుంది. కలపడం అయిపోయింది. మన టైల్స్ క్లీనర్ అయితే తయారైపోయింది. కాకపోతే ఒక 4 అవర్స్ అట్లా వదిలేసి సెటిల్ అయిన తర్వాత బాటిల్స్లో స్టోర్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు. మీరు ఈ ప్రోడక్ట్ని బిజినెస్గా ఎంచుకోవాలంటే కొంచెం రెడ్ కలర్ కలపండి, అట్రాక్షన్గా బాగుంటుంది. ఇక్కడ నేను సొంతానికే కాబట్టి కలర్ ఏమీ కలపట్లేదు, మీరు కావాలంటే కలుపుకోవచ్చు. యాసిడ్ బేస్డ్ కలర్స్ మాత్రమే వాడండి, మామూలు కలర్స్ పనిచేయవు. 4 అవర్స్ తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, మంచిగా తయారైంది. ఇప్పుడు మనం ఉపయోగించుకోవచ్చు. అది కూడా మీకు లైవ్లో చూపిస్తాను, చూడండి. చూడండి, ఈ టైల్స్ ఇలా మరకలు పట్టేసి చాలా కాలం నుంచి ఎన్ని లిక్విడ్స్ వాడినా పోవట్లేదు. ఇప్పుడు మన లిక్విడ్ వాడి చూద్దాము, పోతాయో పోవో. మనం తయారు చేసిన లిక్విడ్ని టైల్స్ మీద అక్కడక్కడ కొంచెం వేసి టైల్స్ మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఇట్లా మొత్తం అంతా స్ప్రెడ్ చేశాక ఒక 5 మినిట్స్ అలా వదిలేయండి. 5 మినిట్స్ తర్వాత మనకు ఇలా టైల్స్ క్లీనింగ్ బ్రష్లు అనేవి దొరుకుతాయి బజార్లో, తెచ్చుకుని ఒకసారి బ్రష్ చేయాలి. చూస్తున్నారు కదా మరకలు అవి ఎంత ఈజీగా పోతున్నాయో. మీరు కూడా తయారు చేసి వాడిన తర్వాత ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. తర్వాత వాటర్తో కడిగేస్తే మొత్తం క్లీన్ అయిపోయి కొత్త వాటిలా మెరిసిపోతాయి. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.